అంటే గ్రహచారం. దీంట్లో మనం 4 గ్రహాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. గ్రహచారం వీళ్ళందరూ ప్రయాణం లాంగ్ సొజర్న్ అంటాం. గురుగ్రహం ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం ఉంటుంది. అలాగే శని గ్రహం 2.5 సంవత్సరాలు ఉంటుంది. రాహు 18 నెలలు, కేతు కూడా 18 నెలలు ఉంటాడు. ఈ 4 గ్రహాల గురించి గ్రహచారంలో మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. మిగతా వాళ్ళందరూ 4 రోజులు 4 రోజులు 30 రోజులు అనుకుంటూ ఉంటారు అనమాట. చంద్రుడు అయితే 3 రోజులే ఉంటాడు. ఒక్క రాశిలో 3 రోజులే, 3 రోజులు అవగానే ఇంకో రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం 27 రోజుల్లో మొత్తం ఈ బ్రహ్మాండం ఒకసారి చుట్టేస్తాడనమాట చంద్రుడు. తర్వాత ఈ గురుగ్రహం ఈ సంవత్సరం జూన్ 1 వరకు మిథున రాశిలోను, ఆ తర్వాత కర్కాటక రాశిలోను, ఒక షార్ట్ పీరియడ్ ఒక 4 రోజుల పాటు సింహరాశిలోను అతిచారం అంటాం. అంటే ఎక్కువ స్పీడ్ ఉందనమాట. అందువల్ల అతిచారం వలన సింహరాశిలోను, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోను సంచారం. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో సంచారం. అలాగే రాహు ఈ సంవత్సరం కుంభరాశిలో డిసెంబర్ వరకు, తర్వాత మకర రాశిలో సంచారం. రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రగతి, సవ్యగతి ఉండదు. మిగతా గ్రహాలన్నీ కూడా సవ్యగతిలో ఉంటాయి. రాహుకేతువులు వక్రగతి మూలంగా రివర్స్లో ఉంటాయి అన్నమాట. అందువల్ల యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటాం. ఈ యొక్క రాహు మకరలోకి, అలాగే కేతువు సింహంలో నుంచి కర్కాటకలోకి సంచారంగా చెప్పబడుతూ ఉంటుంది. అందువలన ఈ సంవత్సరం సుమారుగా అన్ని రాశులకి బాగానే ఉంది. మేషరాశి వారికి ఏళ్ళనాటి ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల శనికి ఒకసారి జపం చేయించుకుని నువ్వులు దానం ఇస్తే మంచిది. మేషరాశి వారికి 4వ గురువు జూన్ నుంచి వస్తాడు. అందువలన ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి అంటే ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి 10th హౌస్లో అంటే 10వ ఇంట రాహు, 4వ ఇంట కేతు కూడా వస్తాడు. అందువలన ఉద్యోగ ధర్మంలో జాగ్రత్తగా ఉండాలి. అవకతవకలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రాహుకేతువులకి డిసెంబరు జనవరి నెలల్లో గ్రహశాంతి చేసుకుంటే మంచిది. మొత్తం మీద ఈ యొక్క మేషరాశికి 4వ ఇంట గురువు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. వీళ్ళకి ఈశ్వర ఆరాధన మనకి గ్రహాలు కనుక సరిగా అనుకూలంగా లేకపోతే 4-5 రకాల ప్రేయర్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు మన బట్టలన్నీ ఉనికి అయిపోయినాయి. మనం ఏం చేస్తున్నాం, ఒక డెట్టో లేదా ఒక సర్ఫో ఏదో తెచ్చుకుని వాష్ చేసుకుంటాం క్లీన్ అవ్వడానికి. అలాగే మనకి గ్రహాలు అనుకూలమైనప్పుడు దుర్గా, రాహుకేతువులకి దుర్గా సూర్య నమస్కారం. అలాగే గురువుకి సద్గురు చరణం, సద్గురువుకి ప్రార్థన చేసుకోవాలి. అలాగే శనికి ఈశ్వర తత్వం ఓం నమః శివాయ చేసుకోవాలి. శనికైనా సరిగా లేకపోతే ఓం నమః శివాయ చేసుకోవాలి. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక మిటిగేషన్ అంటాం. దానివల్ల కొంతవరకు విజిలెన్స్ ఆఫ్ ది ఎంపైర్ తగ్గుతుందన్నమాట. అందువల్ల ఈ సంవత్సరం శని మేషరాశికి ఏళ్ళనాటి శని కాబట్టి శనికి ఒకసారి జపం చేయించుకోవడం, నువ్వులు దానం ఇవ్వడం, ఫ్రీక్వెంట్గా ఈశ్వరారాధన చేసుకోవడం వల్ల మంచిది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు 2వ గురువు చాలా విశేషం. ఆ తర్వాత 3వ గురుబలం తగ్గిపోతుంది. శని వరకు ఏకాదశి స్థానంలో చాలా విశేషం. మొత్తం మీద శని యొక్క ఏకాదశి స్థాన స్థితి వల్ల బాగానే ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి. అంత గ్రహస్థితి బాగుంది. 12-26 నుంచి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా పూర్తవుతాయి. జూన్ 26 నుంచి గురుబలం కొంచెం తగ్గుతుంది కాబట్టి గురుగ్రహానికి జపం చేసుకోవాలి, సద్గురు పూజ చేసుకోవాలి. మిథున రాశి. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కూడా గురువు జన్మరాశిలో ఉండి తర్వాత 2వ గురువు వస్తాడు. ఈ 2వ గురువు వచ్చినప్పుడు దీనిని అభిలాష గురువు అంటాం. కోరిక తెలుస్తూ ఉంటాడు. అందువల్ల మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ 26 నుంచి వాళ్ళ సంవత్సరం పాటు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. అలాగే విశేషమైన ధనలాభం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది గురుబలం ఉంటాయి. అందువల్ల 2వ గురువులు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా పాత ఏరియాస్ కానీ పాత రావాల్సిన బాకీలు కానీ ఇవన్నీ కూడా వసూలు అవుతాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. తర్వాత